ఇక నీట్ రీ ఎగ్జామ్ నిర్వహణలోనూ లోపాలు బయటపడ్డాయి. పగడ్బందీగా పరీక్ష నిర్వహించడంలో ఎన్టీఏ విఫలమైంది. పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి ఎగ్జామ్ సెంటర్ ప్రాంగణంలోకి ఫోన్ను తీసుకురావడం తీవ్ర కలకలం రేపింది. ప్రశ్న పత్రాల లీకేజ్, అవకతవకలు, సెంటర్ల కేటాయింపులో అక్రమాల ఆరోపణలతో రీ ఎగ్జామ్కు హాజరైన విద్యార్థి ఫోన్ తీసుకెళ్లడం పెను దుమారం రేపింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం రాగన్నగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నీట్ పరీక్ష జరిగింది. అచ్చంపేటకు చెందిన అభ్యర్థి ఉదయం 7 గంటలకు పాఠశాల ప్రహరీకి ఆనుకుని ఉన్న బాత్రూమ్ వెంటిలేటర్లో ఫోన్ దాచాడు. ఉదయం 11 గంటలకు బాత్రూంలోకి ప్రవేశించి ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్లష్ ట్యాంకులో దాచాడు. యథావిధిగా పరీక్ష హాజరైన అభ్యర్థి పరీక్ష సమయంలో కడుపు నొప్పి అని చెప్పి బాత్రూంకి వెళ్లాడు. పాఠశాలకు దూరంగా ఉన్న బాత్రూం వద్దకు అభ్యర్థి పలుమార్లు వెళ్తూ గంటన్నర పాటు అక్కడే ఉండటంతో ఇన్విజిలేటర్ అటెండర్ను పంపించాడు. తనిఖీ చేయగా విద్యార్థి ఫోన్లో సమాధానాలు వెతుకుతూ కనిపించాడు. సిబ్బంది ఫోన్ను తనిఖీ చేయగా సమాధానాల కోసం గూగుల్ క్రోమ్, ఇన్స్టాగ్రామ్ను ఉపయోగించినట్టు గుర్తించారు. విద్యార్థి పరీక్ష రాసిన అనంతరం పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో పలు లోపాలు కనిపిస్తున్నాయి. పోలీసులు పాఠశాల ప్రాంగణాన్ని 2 సార్లు పూర్తిగా తనిఖీ చేసినప్పటికీ ఫ్లష్ ట్యాంకులో దాచిన ఫోన్ను మాత్రం కనిపెట్టలేకపోయారు. విద్యార్థి సెంటర్లోకి మొబైల్ను తీసుకొచ్చిన విషయం నిజమేనని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చెప్పారు. 3:30 గంటల ప్రాంతంలో విద్యార్థి కడుపు నొప్పి వస్తుందని చెబితే అనుమతించామని తెలిపారు. అనుమానం వచ్చి తనిఖీ చేస్తే మొబైల్ దొరికిందని, గూగుల్ క్రోమ్ లో ఏదో సెర్చ్ చేసినట్టు గుర్తించామన్నారు. ప్రశ్న పత్రాలను బయటకి పంపించినట్టు తమ పరిశీలనలో తేలలేదని తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాలను అనుసరించి సదరు విద్యార్థిని ఓ గదిలో కూర్చోబెట్టి పరీక్ష రాయించామని పేర్కొన్నారు. పరీక్ష ముగిసిన తర్వాత కేసు నమోదు చేశామని, ఇదే విషయంపై ఎన్టీఏను సంప్రదించామని, జరిగిన విషయాన్నంతా అధికారులకు చేరవేశామని తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచపల్లి జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీలో నీట్ పరీక్ష కేంద్రానికి గొల్లపల్లి మండలం రాపల్లికి చెందిన మారంపల్లి నందిని 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. అప్పటికే టైం అయిపోవడంతో లోపలికి వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది పర్మిషన్ ఇవ్వలేదు. కళాశాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆలస్యంగా వచ్చామని, లోపలికి వెళ్లనివ్వాలని తల్లి దేవికతో కలిసి నందిని ఎంత బతిమలాడినా సిబ్బంది కాళ్లు పట్టుకున్నా అనుమతించలేదు. చేసేదేం లేక కొద్దిసేపు ఎదురుచూసి వెనుతిరిగారు. నిజామాబాద్ జీజీ కాలేజ్ వద్ద 4 విద్యార్థులు ఆలస్యంగా రావడంతో లోపలికి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. మరొకరు బోధన్ సెంటర్కు వెళ్లాల్సి ఉండగా నిజామాబాద్కు వచ్చి పరీక్షకు హాజరు కాలేకపోయారు. నీట్ రీ ఎగ్జామ్ కు విద్యార్థుల హాజరు భారీగా తగ్గింది. మే పరీక్షతో పోల్చితే 8.5% విద్యార్థులు హాజరు కాలేదు. రాష్ట్రంలో 208 సెంటర్లలో పరీక్ష జరగ్గా 73,059 మంది దరఖాస్తు చేసుకోగా 65,087 మంది పరీక్షకు హాజరు కాగా 7,972 మంది రాలేదు. మేలో నిర్వహించిన పరీక్షకు 97.64% హాజరు కాగా ఈసారి 89% అంటే 8.5% విద్యార్థులు పరీక్ష రాయలేదు.